ఒకసారి చంద్రగుప్తుడు పరాజయం పాలై లక్ష్య సాధనలో ఇతరుల వల్ల తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని, నిరాశ నిస్పృహలు నన్ను తేరుకోకుండా చేస్తున్నాయని, వీటి నుండి నాకు బయటపడే మార్గం చూపించండని తన గురుదేవులైన చాణక్యుడిని ఆశ్రయించడం జరుగుతుంది. నీవు అడిగినట్టే నీకు ఈ సమస్యల నుండి బయటపడే మార్గం చెప్తాను, కానీ నన్ను నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి అనుసరించాలని చెప్తాడు. అలా చెప్పి చాణక్యుడు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవటం జరుగుతుంది. తన గురుదేవులు చెప్పిన విధంగానే చంద్రగుప్తుడు చాణక్యుడిని అనుసరించాలని అనుకుంటాడు. కానీ గురువు గారు గది తలుపులు మూసుకొని ఉన్నారు. అతన్ని చేరుకోవడం ఎలా అని తలుపులు తెరవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతాడు. కాసేపటికి కిటికీ దగ్గరికి వచ్చి కిటికీ తలుపులు తెరవడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నం కూడా విఫలమవడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. చివరికి అక్కడే ఉన్న కట్టెలతో నిచ్చెన తయారు చేసి ఇంటిపై నుండి గురుదేవుడిని చేరుకోవాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రకారమే తన గురుదేవులని చేరుకొని, ఇదేంటి గురుదేవా, నాకు బయటపడే మార్గం చూపిస్తానని చెప్పి మీరు గది తలుపులు మూసుకున్నారు అని ప్రశ్నిస్తాడు. అది విన్న చాణక్యుడు, నేనేం మార్గం చూపాలి చంద్రగుప్త, నన్ను కలవాలి అనే దృఢ సంకల్పంతో ఎంతో ప్రయత్నం చేసి చివరికి ఈ దారిని ఎంచుకున్నావు. అదేవిధంగా జీవితంలో అందరూ కలిసి నీకు కావలసిన ద్వారాలు అన్నీ మూసిన, పరిస్థితులు కఠినంగా మారిన, సంకల్పం సడలకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగినప్పుడే నీకు కావాల్సిన ఉపాయాన్ని నీ అంతర్వాణి చెప్తుంది. ఇప్పుడు నీకు నన్ను చేరుకునే ఆలోచన చెప్పినట్టు, నేను నిన్ను ఎంతకాలం ఎంత దూరం నీ వేలు పట్టుకొని నడిపించగలను. నీకు నేను ఎంత చెప్పినా స్వయంగా యుద్ధం చేసేవాడివి నువ్వే, తప్పిదాల నుండి పాఠం నేర్చుకునేవాడివి కూడా నువ్వే. యుద్ధ రంగంలోనే యుద్ధం జరుగుతుందని అనుకుంటున్నావా? నీ జీవితంలో ప్రతి క్షణం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నీకు లక్ష్యం సాధించాలి అనే గట్టి విశ్వాసం ఉన్నప్పుడు నీ అంతర్వాణియే నీకు ఆపద నుండి బయటపడే మార్గం చూపెడుతుంది. ప్రపంచంలో గొప్ప వీరుడు కావాలంటే శరీరం, మనస్సు, ఆత్మను దృఢంగా తటస్థంగా ఉంచుకోవాలి. ఎందుకంటే శరీరం బలహీనంగా ఉంటే సమాజంలో ప్రతి ఒక్క మూర్ఖుడు మనపై అధికారం చెలాయించాలని చూస్తాడు, తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇక బలహీనమైన మనస్సు చేత, బలహీనమైన ఆలోచనలతో, పిరికితనంతో తనకు తానే హాని చేసుకుంటూ పరాజయం పాలవుతాడు. ఇక ఆత్మశక్తి బలహీనమైతే అన్ని బలాలకు మూలం ఆత్మే. అందువల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతే ఎంత బలంగా ఉన్నా, ఎంత మంచి ఆలోచనలు నీకు తట్టినా ఎలాంటి ఫలితం ఉండదు. ఏదైనా సాధించాలి అంటే కష్టాలను సైతం స్వీకరించాల్సి ఉంటుంది. చాలామంది కష్టాలను స్వీకరించకుండా సోమరితనంతో నా జీవితం ఇంతే, ఆ దేవుడు నన్ను కాపాడాలని జీవితం సాగిస్తుంటారు. వారి జీవితంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఈ లోకానికి పరిచయం లేకుండానే వారు చనిపోవడం జరుగుతుంది. మరి కొంతమంది కష్టాలను సైతం ఎదుర్కొంటూ లక్ష్యంపై ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసుకుంటారు. అలాంటి వారిని విజయం పలకరిస్తుంది. ఈ లోకానికి నేను ఏదైనా సాధించి చూపించాలి అనే నిత్య దృఢ ఆత్మవిశ్వాసం తనను ఇతరుల నుండి వేరు చేసి ఈ లోకానికి పరిచయం చేస్తుంది. గొప్ప శక్తివంతమైన బలం నీవు పెంచుకున్న కండలపై ఉండదు, అది నీ హృదయంలో ఉంటుంది. అందువల్ల లక్ష్యం దిశలో వెళ్తున్నప్పుడు 10 మంది 10 రకాలుగా నిన్ను నీ లక్ష్యం నుండి పక్కత్రోవ పట్టించాలని నీ ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేసే మాటలు మాట్లాడుతుంటారు. ఆ సమయంలో నీవు నీ అంతర్వాణి చెప్పే మాటలు కాకుండా ఇతరుల మాటలు వింటే అంతటితో నీ లక్ష్యం అంతమవుతుంది. అలా కాకుండా ఒక్కసారి అంతర్వాణి ఏదైతే చెప్తుందో దానిని ఆచరించి చూడు. ఆ మాటలే నిన్ను ఈ లోకం నుండి వేరు చేసి చూపెడుతుంది. గొప్ప గొప్ప వీరులు వారి యొక్క అంతర్వాణి ఏదైతే చెప్తుందో వాటిని ఆచరించిన వారే కానీ ఇతరుల మాటలు కాదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజటి చాణక్యుడి మాటలు. మరో పాటలో మరో కొత్త విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు. జై హింద్.